పానీపూరి సెట్ అయితే హిందీలో మాట్లాడుతున్నాడు, అసలు అర్థం కావట్లేదు మాకైతే. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు పానీపూరి తింటామంటే నేను ఆ ఫ్రెండ్స్ అయితే ఇల్లూరుకి అయితే వెళ్తున్నాము. మేము ఏం తినాలన్నా ఇల్లూరుకి అయితే పోతాము. ఇల్లూరుకి పోయేటప్పుడు టర్నింగ్స్ అయితే పెద్ద పెద్ద టర్నింగ్స్ అయితే ఉంటాయి. 3-4 టర్నింగ్స్ ఉంటాయి ఆడైతే. ఇల్లు స్టార్టింగ్ లోనే మన 10th క్లాస్ పబ్లిక్ సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ ని చూస్తా ఉంటే 10th క్లాస్ మెమోరీస్ అన్ని గుర్తుకు వస్తుంటాయి. ఆ మెమరీస్ ఏదో కాదు, 10th క్లాస్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ ఎలా రాసామో మేము మాకే తెలియదు, కానీ అన్ని పాస్ అయిపోయినాము. ఎగ్జామ్ సెంటర్ అలా కొంచెం ముందుకు వస్తే పానీపూరి బండి ఉంటుంది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినా ఇక్కడే తింటాం పానీపూరి. ఇక్కడైతే భలే టేస్టీగా ఉంటది సేట్ కాడ అయితే. ఇంకా కొంచెం సేపు అయితే సేట్ తో అయితే మాట్లాడినాము. వాడికి తెలుగు రాదు, మాకు హిందీ రాదు. వాడు ఏం చెప్తున్నాడు మాకు అర్థం కాదు, మేమేం చెప్తున్నాం వాడికి అర్థం కాదు. ఇప్పుడైతే పానీపూరి తినడానికి అయితే చాలా రేర్ గా వస్తున్నాము. ఒకప్పుడైతే 10th క్లాస్ ఉన్నప్పుడు డైలీ వస్తున్నాం ఇక్కడికైతే పానీపూరి తినడానికి. మనం పానీపూరి తిన్నప్పుడు థోడా ప్యాజాలో భయ అనేది ఒకటి వస్తుంది హిందీలో చెప్పడము. ఇంకా హిందీ అయితే అసలు రాదు మనకైతే. సేట్ కి అయితే బాయ్ అని చెప్పి ఫోన్ పే కొట్టేసి ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరినాము. ఇల్లూరులో అయితే పానీపూరి సెట్ దగ్గర చాలా టేస్టీగా ఉంటుంది మామ. మేమైతే 2-3 years నుంచి వస్తున్నాము, నేను మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడికైతే.